వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని యాకుత్పురాలో తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను ప్రస్తావిస్తూ ఇది ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. యాకుత్పురాలో జరిగిన ఘటనలో అదృష్టవశాత్తు పాప ప్రాణాలతో బయటపడిందని, లేదంటే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత తప్పును సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం దారుణమని అన్నారు. జీహెచ్ఎంసీ వారు ఇది హైడ్రా తప్పంటే వారు అది జలమండలి పొరపాటని చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. అసలు తమకు సంబంధమే లేదని జలమండలి ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ శాఖలోని 3 కీలక విభాగాల మధ్య సమన్వయం పూర్తిగా కరువడిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం కాసుల వేటపైనే దృష్టి పెట్టారని, పరిపాలనను గాలి కొదిరేశారని మండిపడ్డారు. శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల నగర ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.